ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం కాళభైరవాయ నమో నమః. ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని. గృహం ఐశ్వర్యం భోగభాగ్యం దేహి మే. కురు కళ్యాణి శీఘ్రం మే దేవి సర్వదే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్ అభిమానులకు, గృహ వాస్తు నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారికి, ఈ వీడియో ఎవరైతే మీరు చూస్తున్నారో అన్నట్లయితే గృహం లేని వారికి గృహం, గృహం కలిగిన వారికి ఐశ్వర్యం, ఐశ్వర్యం కలిగిన వారికి ఆనందం, ఆనందం కలిగిన వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనం కూడా మనసారా కాళభైరవ స్వామిని వేడుకుందాం. మనకు సనాతనమైన మన హిందూ ధర్మం ఏం చెప్పిందయ్యా అంటే, వాస్తు అనగా వరుస క్రమము. వరుస అనేటువంటి 2 పొడవులు 2 వెడల్పులు సమాంతరంగా ఉండాలని చెప్పి వాస్తు చెప్తుంది. ప్రధానంగా మోక్షగుండపు విశ్వేశ్వరయ్య గారు అనేటువంటి పెద్ద ఇంజనీర్ గారు వారైనా, ఈరోజు అనేక గృహ భవన నిర్మాణాలు నిర్మించేవారైనా 4 సూత్రాలు పాటిస్తారు. ఆ సూత్రాలు ఏమిటైనగా, ఈశాన్యంలో గుంట, ఆగ్నేయంలో మంట, నైరుతిలో పంట, వాయువులో పెంట అంటారు. అంటే ఒకటే గుడ్డి గుర్తు. అంటే ఈశాన్యంలో నీళ్లు ఉండాలి, ఆగ్నేయంలో వంట వండుకోవాలి, నైరుతిలో యజమాని నివసించాలి, బీరువా ఉండాలి, వాయువులో చిల్డ్రన్స్ రూమ్ ఉండాలి, బాత్రూమ్ ఉండాలని చెప్తారు. ఇలా 2 పొడవులు 2 వెడల్పులు ఎవరైతే సమాంతరంగా ఏర్పాటు చేసుకుంటారో వారికి సకల శుభాలను ఐశ్వర్యాలను ఆ గృహం కలిగిస్తుందని చెప్పి అందరూ పాటించాల్సినటువంటి నియమంగా గుర్తుపెట్టుకోవాలి. 2026వ సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క గ్రహ గమనాలు, గృహవాస్తు ఎలా ఉంటుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో ఉండవు. పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ, కా, కి అక్షరాల వారను వృషభ రాశి జాతకులే. రాశాధిపతి శుక్ర భగవానుడు. ఎన్ని సంవత్సరాలు వారికి శుక్రుడి యొక్క బలం చేత ఐశ్వర్యం కలిగింది, ఆనందం కలిగింది, ఇలాంటి గృహాలు నిర్మించుకున్నారు, విదేశానికి వెళ్ళారు, లగ్జరీ లైఫ్ అనుభవించారు. ప్రస్తుతానికి కూడా భగవంతుడి దయ వలన గ్రహాలు కూడా యోగిస్తున్నాయి. కానీ శ్రీ పరాభవనామ సంవత్సరం నుంచి కొద్ది కాలం గడ్డు కాలంగా భావించాలి. అంటే ఒక్కసారి ఆదాయ వ్యయాలు అలాగా పూర్ణిమ నాటి చంద్రుడి నుంచి తగ్గుముఖం పడుతూ అమావాస్య రాబోతుంది మిత్రమా అంటుంది. అంటే వీరి యొక్క ఆదాయ వ్యయాన్ని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే 5 ఆదాయం 14 వ్యయం. చూడండి, 14 రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యారు. కానీ మన ఆదాయం ఎంత? 5 మాత్రమే ఉంది. అంటే -9. నవగ్రహాలు ఎన్ని అండి? 9. అంటే గ్రహాలు తిరగబడిపోతున్నాయి. వృషభ రాశి మిత్రులారా, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటో అంటే, ఖర్చులు తగ్గించుకోవాలి, సమయాన్ని పెంచుకోగలగాలి, సత్ప్రవర్తన అవసరము, అరాచకమైనటువంటి మిత్రులతో మీరు కలిసి ఉండొద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. కారణం ఏమిటి? ఇన్ని సంవత్సరాలు భగవంతుడు దయ వలన గత 7.5 సంవత్సరంగా 8 ఏళ్ళుగా గ్రహాలు యోగించాయి. కార్లు, బంగ్లాలు, విల్లాలు, విలాసవంతమైన జీవితాన్ని పొందుతున్నారు. అలా పొందాలని కోరుకుందాం. కానీ ఇప్పుడు ఏమిటయ్యా అంటే, రాబోయే 2 సంవత్సరాల తర్వాత, అంటే 2.5 సంవత్సరాలు 7.5 తర్వాత శని ప్రభావం రాబోతుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అందుకే పూర్ణిమ నాటి చంద్రుడు తగ్గిపోతూ అమావాస్య చంద్రుడు తగ్గిరబోతున్నాడు. ఇలాంటి కాల సమయంలో స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ, సత్ప్రవర్తన అవసరం. కనుక ఈ వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు తూర్పును చూస్తూ ఉంటాడు.
అలాగనే అందులో కృత్తికా నక్షత్రం రవి తూర్పునే చూస్తూ ఉంటాడు. కనుక వీరు తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఈ నైరుతి దిగ్భాగంలో ఉండబడినటువంటి ధనస్థానంలో ధనాన్ని సద్వినియోగపరచుకోవాలి, దుర్వినియోగాన్ని ఆపగలగాలి. దుర్వినియోగం అనేది ఎలా పెరుగుతుంది అంటే ఇంటిలో ఎక్కడైనా 8 మూలల్లో వీధి పోటు ఉండినా, ఇంటిలో వాటర్ ట్యాంక్ అయినా, సోలార్ అయినా, అంటే ఏది పరిస్థితిలో ఏ ఒక్కటి లోపించినా అనవసరమైన ఖర్చులు పొంచి ఉండడం, వాస్తు దోషం చూపించడం, క్రమేపీ మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడే కాలం వస్తుంది. ఆపత్కాలంలో ఇబ్బందులు రాబోతున్నాయి. కనుక వృషభ రాశి జాతకులు ఈ యొక్క సంవత్సరము దయచేసి అంటే ఎన్నికలలో పోటీ చేయడాలు కానీ, వ్యాపారాలలో శుతిమించి పెట్టుబడులు పెట్టడం కానీ, అందుతున్నాయి కదా అని చెప్పి అప్పులు తేవడం కానీ, బంధుమిత్ర స్నేహితులు అడుగుతున్నారు కదా అని చెప్పి అప్పులు ఇవ్వడం కానీ రెండు చేశారా ఏమవుతుందంటే కారాగార ప్రాప్తి, అగ్ని ప్రమాద, చోర ప్రమాద. అంటే అగ్నిభయం, చోరభయం, మృత్యుభయం, అపమృత్యుభయం అనేక రకాలమైన భయాలను పొంచి ఉండడం వలన అనారోగ్యానికి దగ్గరయ్యి అధికమైన ఖర్చు పొంచి ఉంది. కనుక ఈ వృషభ రాశి జాతకులు సంపూర్ణంగా గృహం లేనివారు నైరుతిలో లేక ఈ పూజా మందిరంలో ధన ఆకర్షణ కలిగినటువంటి విశేష కాలభైరవ కుబేర వశీకరణ కలిగిన దీపాన్ని ఇక్కడ పెట్టుకోగలిగినట్లయితే ధనం నిల్వ ఉంటుంది అని చెప్పి గమనించగలగాలి. లేకపోతే సమయాన్ని సద్వినియోగపరచుకోలేక దుర్వినియోగం బాగా పెరిగి సకల అష్టకష్టాల పాలైపోయి అనేక రకాలుగా ఇబ్బందికి గురవుతారు అని చెప్పి కూడా గమనించే పరిస్థితి ఉంటుంది. కనుక వృషభ రాశి జాతకులకు ఈ జనవరి నుండి మరియు శ్రీ పరాభవ నవ సంవత్సరంలో అనంతమైన ఖర్చు పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. కనుక వీలైనంత వరకు పూర్ణిమ తిథి ఎందున నదిలోకి, అమావాస్య తిథి ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. అంటే గృహంలో ఎలాంటి వాస్తు దోషాలు ఉండినా దాని యొక్క ప్రభావం అధికమయ్యి శారీరకంగా మానసికంగా ధనం దుర్వినియోగమయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో నక్షత్ర నవగ్రహ కల్పవృక్ష దేవతను గృహంలో ఉంచుకొని ఈ కాలభైరవ అష్టదిగ్బంధ యంత్రాన్ని వస్తువుని ఇంట్లో పెట్టుకోగలిగినట్లయితే, అంటే వేసవి కాలంలో గొడుగు ఎలా రక్షణ ఇస్తుందో, వర్షాకాలంలో గొడుగు ఎలా రక్షణ ఇస్తుందో, చలికాలంలో దుప్పటి గొంగడి మనకి ఎలా రక్షణ ఇస్తుందో, అలా కాలభైరవ ధన ఆకర్షణ వృక్షాన్ని మనం ఇంట్లో పెట్టుకున్నట్లయితే సర్వత్రా శుభం జయం లాభం కలుగుతుందని చెప్పి గమనించాలి.